రూరల్ మండలం సౌత్ రాజుపాలెం 12వ వార్డులో నిరుపేదలైనటువంటి ఎస్టీ కులాలకి దాదాపు స్వతంత్రం వచ్చి 28 సంవత్సరాలైనా కానీ అక్కడ ఏ దేవాలయం లేదు. అది వాళ్ళ మంచి కోసము అక్కడ 2023లో శ్రీ అభయాంజనేయ స్వామి ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే దానికి రేకులు వేసే ఆ క్రమంలో సౌత్ రాజుపాలెం గ్రామానికి చెందినటువంటి ఆవరపు ఆదినారాయణ వాళ్ళ తమ్ముడు సురేంద్ర ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఆ వేసినటువంటి పిల్లర్లని అవి కోసేసి ఆ యొక్క వాళ్ళ ఎస్టీ వాళ్ళ ప్రార్థన చేసుకునే దానికి ఆటంకం కలిగించారు. అందుకని దీని మీద గౌరవనీయులైన ఎస్పీ గారికి కూడా 22వ తారీఖున దాన్ని డిఎస్పీ గారి చేత పూర్తి ఎంక్వైరీ చేసి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కట్టుకునే ఆ క్రమంలో దాదాపు 5 లక్షల రూపాయలు నష్టం చేసి అక్కడ కొంతమంది ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమందిని రౌడీని ముసుగులిపి ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు సురేంద్ర నా భార్య మహిళా పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తా ఉంది, నా పోలీస్ పవర్ అంతా ఉపయోగించి ఆల్రెడీ దీన్ని కూడా ధ్వంసం చేస్తాను, కనీసం కూడా నిన్ను కూడా చంపేస్తానని చెప్పి కొంత నన్ను భయభ్రాంతులు చేశారు. దీని మీద గౌరవనీయులు డిఎస్పీ గారి చేత పూర్తి ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామికి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఎస్పీ గారు కూడా ఆ యొక్క గ్రీవెన్స్లో కూడా భరోసా ఇచ్చింది. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంత ఆ ఆంజనేయ స్వామి ఆ విగ్రహాలకు కొంతమంది ఆటంకపరుస్తూ కొంతమంది ధ్వంసం చేస్తూ ముందుకొచ్చినటువంటి వారికి ఆల్రెడీ గౌరవనీయులు ఎస్పీ గారు పూర్తి దర్యాప్తు చేసి అక్కడ పూర్తి ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అయితే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొంత 20 సెంట్లు ఆదినారాయణ వాళ్ళ తమ్ముడు ఆక్రమించి కాలువ పక్కన మేము ఆ పనులు చేసుకుంటుంటే ఆ 4 పిల్లర్లు కోసేస్తే ఈ కన్స్ట్రక్షన్స్ అంతా ఆగిపోద్దని చెప్పి ఒక దురుద్దేశంతో అక్కడ ఒక చర్చి కూడా ఉంది. ఆ చర్చి వాళ్ళని కూడా కొంత ఉసుగులిపి ఈ విధంగా అన్యాయం చేయడము ఇది చాలా అన్యాయము. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా స్పందించి అక్కడ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.